మహిళ మోసం చేస్తున్న ఓ క్రిమినల్ లాయర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఆయన భార్య. హైదరాబాద్ రామంతపూర్లో ఈ ఘటన జరిగింది. క్రిమినల్ లాయర్ కృష్ణమాచారి వింధ్యారాణి అనే మహిళను వివాహమాడి మరో మహిళతోనూ సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వింధ్యారాణి ఈ రోజు తన బంధువులతో కలిసి వచ్చి కృష్ణమాచారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తాను రాజస్థాన్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానని చెప్పింది. తాను పంపే డబ్బులతో కృష్ణమాచారి ఇక్కడ జల్సాలు చేస్తున్నాడని విద్యారాణి ఆరోపించింది. మరికొందరు మహిళలతోనూ కృష్ణమాచారికి వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించింది. అరేంజ్ చేసిన మా మ్యారేజ్ అయితే చేసిన తర్వాత అక్కడ వచ్చి నేను రాజస్థాన్లో గవర్నమెంట్ ఎంప్లాయీని అక్కడ వచ్చి జాబ్ చేసే ప్లేస్లో ఉంటాను. తర్వాత కొన్ని పనులు ఉన్నాయి కంప్లీట్ చేసుకొని వస్తా అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఆడవాళ్లతో తిరుగుతున్నాడు. ఇక లాస్ట్ ఇప్పుడు నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, మనం కలిసి ఉందాము మంచిగా ఉందాము అని చెప్తే వినకుండా ఇలాగే తిరుగుతున్నాడు. నేను అట్లా తిరుగుతా అని చెప్పేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, ఇక అన్ని రకాలుగా హెరాస్మెంట్ చేసేవాడు, డబ్బులు తీసుకునేవాడు. ఉపయోగం లేదు, నాకు విడాకులు ఇవ్వమంటే కూడా విడాకులు ఇచ్చేవాడు కాదు. ఎందుకనంటే మనం కలిసి ఉందామనే ఎప్పుడు నేను అనేదాన్ని. నీకు కలిసి ఉండడం చేత కానప్పుడు విడాకులు ఇవ్వి, అది కూడా చేత కాదు అని అంటే ఎట్లా అదే అడిగారు. అయితే లాస్ట్కి ఇప్పుడు నేను మనుషుల్ని పెట్టి ఎంక్వైరీ చేస్తే ఇక్కడికి కోర్టుకు అని చెప్పి కోర్టుకు పోకుండా ఇక్కడ ఒక ఆమె దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. ఈమె ఒకటే కాదు, వేరే తోళ్ళు కూడా ఉన్నారు, దొంగడు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి రోజు వస్తున్నాడు. ఇక అబ్జర్వ్ చేసి లాస్ట్కి ఈ రోజు వచ్చి దీన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకుందాం.